తర్వాత చరిత్ర గురించి, యోగ పరిచయం గురించి, ఉపదేశం గురించి మరియు ఆ గ్రంథాల పేర్లు కూడా రాయాలి. బాబావారి గ్రంథంలో ఏమేమి రాయాలని ముందే రాసి చెప్పబడింది ఇక్కడ. ఇంకా ఇలా రాయాలి. మన దగ్గర పండితులు ఎవరు లేరు అంటున్నారు బాబాగారు. పండితులు ఎవరు ఇక్కడ లేరు. శ్రీ పూజ పులాజీ బాబా గారి ప్రవచనంలో ప్రతి ఒక్కరికి చేరాలనే తపనతో ఎంతో చిన్నవారిపై నుండి పెద్ద మాటలుగా వ్రాయడం జరుగుతుంది అని బాబా గారు చెప్తున్నారు. ఇక్కడ మన దగ్గర పండితులు లేరు, మనం ఎంతో చిన్నవారము, మనము అలా గ్రంథంలో మనం రాయాలి అని ఇక్కడ బాబా గారు చెప్పి రాపించింది. ఇవి తుగుడోజీ మాటలు. తుకారాం మహారాజ్ గారు ఇలా అన్నారు, అనగా పెద్దరికాన్ని ఆశించవద్దు, అభిమానం ఉండకూడదు అనేది అర్థం అని బాబా గారు ఇలా చెప్తున్నారు. ఇక్కడ శ్రీ పరమహంస పులాజీ బాబా గారి ముఖ కమల వర్చస్సు నుండి ధారగా వెలువడి ప్రవచనాల అమృతధారను అందరికీ అందించాలనే ప్రయత్నమే ఈ జ్ఞానామృత సాగర గ్రంథం. అందరికీ చేరాలి నా జ్ఞానము, ప్రతి ఒక్కరికి చదవాలి, అజ్ఞానం నుండి వాళ్ళు దూరం కావాలనేది బాబా వారి యొక్క ప్రయత్నం. ప్రతి ఒక్క మహాత్ముల ప్రవచనాలను సాక్ష్యాలుగా చూపాలి. నా వచనాలే కాకుండా నా వచనాలకు ప్రతి ఒక్కరి మహాత్ముల సాక్ష్యాలు అక్కడ తుకారాం మహారాజు కానీ, తుగుడోజీ మహారాజు కానీ, కబీర్ దాస్ కానీ ఎవరిదైనా అక్కడ సాక్ష్యాలుగా చూపండి. బాబా గారు చెప్పే వచనాలు ఈనాటివి కావు, వేల సంవత్సరాల క్రితం నాటి నుండి వచ్చినవి. అనాది నుండి ఈ జ్ఞానము చెప్తూనే ఉన్నారు మహాత్ములు. మరి ఇంకా ఎన్నో వేల సంవత్సరాల వరకు ఈ జ్ఞానామృతం ఉపయోగం వచ్చేదిగా ఉంటుందని అంటున్నారు బాబా గారు. ఇప్పుడే కాదు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఈ జ్ఞానం అందరికీ ఉపయోగం అవుతుంది. కానీ ఇది మీకు అర్థం కావడం లేదు. కానీ మనకి ఇది జ్ఞానం అర్థం కావడం లేదు. మీకు ఎప్పుడైతే ధ్యానం ద్వారా ఆత్మానుభవంలోకి వస్తాయో అప్పుడే ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానం గురించి అర్థమవుతుందని అంటున్నారు బాబా. మన ధ్యానం ద్వారా ఇది జ్ఞానం వస్తుంది. అప్పుడే బాబా గారు ఏం చెప్తున్నారో మనకు ఆ వాక్యం మనకు అర్థమవుతుంది. అజెండాను ఎదురవేయండి, అజ్ఞాన చీకట్లను పారద్రోలండి, గంగా ప్రవాహం వల్లే అన్ని సమాజాలను ఒక్క దగ్గర చేరుస్తున్నాను, అందరికీ జ్ఞానాన్ని పంచుతున్నాను అంటారు బాబా గారు. అలనాటి మహాత్ముల శక్తిపాతం ఇది. ఈనాడు బాబా గారి స్పర్శ ద్వారా, శబ్దం ద్వారా, దృష్టి ద్వారా, దర్శనం ద్వారా అందరికీ ప్రసారం కాబడుతుంది. ఎందరికో ఈ ధ్యానానుభవాలు కూడా కలుగుతున్నాయి. ఇది మహాత్ముల యొక్క శక్తిపాతం. మరి ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ముందటి మహాత్ముల యొక్క శక్తిపాతం ఇప్పుడు ఎలా వస్తుంది అంటున్నారు బాబా గారు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? మరి ఇది ఎలా శక్తిపాతం జరుగుతుంది? ఏమైనా ఆలోచించారా మీరు ఎప్పుడైనా? ఒక్క విషయం గుర్తుంచుకోండి అంటారు బాబా గారు, ఇది అమరమై ఉంటాయి, ఒక్కటి కూడా నా వచనం, నా జ్ఞానం వ్యర్థం కాదు, ఒక్క పదం కూడా వ్యర్థం కాదని చెప్తున్నారు. బాబా గారు మాట్లాడే ప్రతి మాటలో ఏదో ఒక రహస్యం, పరమార్థం దాగి ఉంటుంది. బాబా గారు ఇప్పటి వాడిని కాదు అంటున్నారు. ఇప్పటి వాడిని కాదు. సూర్యుడికి ప్రకాశం, వెలుగురు ఎలా తెలుసో అలాగే ఈ ఆత్మకు సృష్టిలో జరిగే కార్యాలన్నీ తెలుసు. బాబా ఎంత లోతైన పరమార్థాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. సత్యాన్ని మీ చేతబట్టి సత్యవచన పాలన చేయండి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, జ్ఞానాన్ని పొందండి.
సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ జ్ఞానం నిలిచే ఉంటుంది. అందుకనే బాబా గారు ఏమంటారు, విశ్వంలో మనమున్నాము, మనలో విశ్వం దాగి ఉంది, అదే ఈశ్వర రూపం అని బాబా గారు ప్రతి ఒక్కరికి బోధిస్తున్నారు. శ్రీ 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 పరమహంస పులాది బాబా सिद्धेश्वर संस्था महायोग पीठम पाटणापुरम. ध्यान योगाबद्दल हेच, पण हा ध्यान योग ध्यान करा हे कोणाही महाराजांना सांगलं नाही आजपर्यंत. पूजा करा, पाठ करा, तुळशीला पाणी घाला, पंढरीला जा, हे करा, ही सांगलं. पण या देहाविषयी कोणाही महाराजांना उघड करून सांगलं नाही. म्हणून माझंच नाही, फुलाजी बाबाचाच मार्ग नाही. तुम्ही एकनाथाचं चांगलं वाचा, ज्ञानेश्वरी वाचा, हरिपाठ वाचा. काय हा पंढरी आत्मा हा विठ्ठल जे म्हणलं महाराज निश्चय झाला.